సంవత్సరాల తర్వాత తొలిసారి తాప్సీ తెలుగు సినిమాను సైన్ చేసిందని విషయం మనం ఆల్రెడీ చెప్పుకున్నాం. బాలీవుడ్ ఆఫర్స్ లో మునిగి తేలుతున్న ఈ బ్యూటీ తెలుగులో ఓ హర్రర్ కామెడీ చేయడం ఎందుకో అనుకున్నారంతా. కానీ అసలు విషయం ఏంటంటే తెలుగులో ఎప్పటి వరకు చూడని కామెడీ హర్రర్ కాన్సెప్ట్ ని చూపించబోతున్నారట. పదండి తాప్సీ ఏమంటుందో చూద్దాం. ఏడాది క్రితమే హర్రర్ కామెడీ అంటూ దర్శకుడు నా దగ్గరకు వచ్చాడు. గంగా తర్వాత అలాంటి సినిమా చేయదలుచుకోలేదు అని ముందే చెప్పేశా. అయితే స్టోరీ విన్నాక చేస్తానని అన్నాను. కానీ ఏడాది వరకు డైరీ ఫుల్, అందుకే వేరే యాక్టర్స్ని చూసుకోమని చెప్పా. 10 నెలల తర్వాత మళ్ళీ వచ్చి వేరే ఏ హీరోయిన్ దొరకలేదు, మీరే ఈ సినిమా చెయ్యాలని దర్శకుడు అన్నాడు. అంతే, వెంటనే సైన్ చేసేసా అని చెప్పింది తాప్సీ. తల్లి కోసం ఎదురు చూసే ఓ చిన్నారి చుట్టూ ఈ మూవీ కథ తిరుగుతుందట. ఆ తల్లి పాత్రలోనే తాప్సీ నటించే అవకాశం ఉందనే టాక్ వినిపిస్తుంది. పాఠశాల ఫేమ్ దర్శకుడు మహివి రాఘవన్ మాట్లాడుతూ, సాధారణంగా ఓ భయంకరంగా కనిపించే ఇంట్లోనే ప్లాన్ చేసుకొని అక్కడే చుట్టేసే టైప్లో మా సినిమా ఉండదు. ఇది కామెడీ మూవీ, అందులో హర్రర్ లింక్ అయ్యి ఉంటుందంటే. అన్నిటికంటే స్పెషాలిటీ ఏంటంటే హర్రర్ అనగానే క్యారెక్టర్లు భయపడ్డమో జనాలు భయపడ్డమో కాదు, మా సినిమాలో దెయ్యమే జనాలకు భయపడుతుంది. తెలుగు సినిమా ఆడియన్స్ ఇప్పటి వరకు చూడని విధంగా హర్రర్ కామెడీ తీయబోతున్నామని చెప్పాడు. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేయండి. ఫిలిమి స్టార్స్ బోలెడంత న్యూస్ బోల్డ్గా.